చాలా విడ్డూరంగా ఉంది. నిన్న కేటీఆర్ మా రంగారెడ్డి జిల్లా లోపల షాబాద్లో ఒక మీటింగ్ పెట్టి చోర్ ఉల్టా కోత్వాల్కు దాటే అన్నట్టుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఆడ ఒక కొత్త నాటకానికి తెరలేపిండు. శాసనసభలో నేను ప్రతి నియోజకవర్గానికి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు ఎన్ని కోట్లు వచ్చినాయి, కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్కి ఎన్ని కోట్లు వచ్చినాయి, హరీష్ రావు సిద్దిపేటకి ఎన్ని కోట్లు వచ్చినాయని ఇట్లాంటి పుస్తకాలు తీసుకొచ్చి శాసనసభలో నేను నియోజకవర్గాల వారిగా మినిమం 150 కోట్ల నుంచి 315 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖాతాల పడ్డ డబ్బులని చదివినిపించిన శాసనసభలో. మీరందరూ కూడా చూసిర్రు, పత్రికా మిత్రులు మీరందరూ కూడా చూసిర్రు. చూసినా సరే ప్రజలను తప్పుదోవ పట్టియడానికి అని చెప్పి ఈ విధంగా తన వంగమాదితులను తీసుకొని మా రంగారెడ్డి జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళు మీటింగ్ సిగ్గు శరం లేకుండా మీటింగ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ప్రతి నియోజకవర్గానికి, నా పరిగి నియోజకవర్గానికి ఉదాహరణకు చెప్తున్నా, కేటీఆర్ నీకు సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన మాటలే నిజమైతే పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినాయో సాక్ష్యాధార ద్వారా రికార్డుతో సహా నేను అసెంబ్లీలో చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా. మా యొక్క నాయకుల మందరం కూడా మీకు పుస్తకాలు చూపిస్తున్నాం. ఈ పుస్తకాల్లో గ్రామాల వారీగా, పేర్ల వారీగా, సంఖ్యాపరంగా ఏ గ్రామానికి ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్పి సవివరంగా ఇచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినాం. మీలాగా చారానా 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 అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టే కార్యక్రమం మేము చేయలే. మీరు 2014 కానీ 2018లో కానీ ఏం చెప్పిర్రు? ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు అని చెప్పిర్రు. మీరు చేసిరా ఏకకాలంలో రుణమాఫీ? 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ చేసిర్రు, సగం మందికి ఇచ్చిర్రు, సగం మందికి ఎగ్గొట్టిర్రు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు అన్న మాట ప్రకారం మీరు 7,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దివాలా తీసిన రాష్ట్రాన్ని మా చేతికి అప్పచెప్తే మేము అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని 16,000 కోట్ల సర్ప్లస్ నిధులతో ఇచ్చినాం. మీరు నల్ల జీవోలు విడుదల చేసారు. అసలు ఏ జీవోలో కూడా వెబ్సైట్లో పోర్టల్లో పెట్టకుండా, రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది కూడా చెప్పకుండా కొత్త కొత్త కార్పొరేషన్లు తీసుకొచ్చి, లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దివాలా తీసినప్పటికీ రైతన్నలను ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు కల్లా వేస్తామని చెప్పి మాట ఇచ్చి, మాట ప్రకారం రైతుల ఖాతాలో జమ చేసినాం. నేను ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ప్రతి ఎమ్మెల్యేకి కూడా మేము పుస్తకాలు ఇచ్చినాం. ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాలకు ఇచ్చినామని చెప్పి ఇక్కడ మనోహరెడ్డి గారు ఉన్నారు, తనకు ఆల్రెడీ పుస్తకాలు ఇచ్చినాం. ప్రతి ఎమ్మెల్యేకి కూడా మేము పుస్తకాలను కూడా పంపించినాం. ఈ ఉదాహరణకు చెప్తున్నా, నా పరి కాన్స్టిట్యున్సీకి 295 కోట్ల రూపాయలు మాఫ్ అయినాయి. Subscribe us and press the bell icon for more interesting updates.